నిప్పుకోడి తెలుసా మీకు? నిప్పుకోడి గుడ్డును పెడుతుందంట. ఎక్కడ పెడుతుందో తెలుసా? రోడ్లో పెడుతుందంట. రోడ్లో పెట్టి దాని మీద ఆ దుమ్ము ఉంటుంది కదా, ఆ పక్కన పడిన దుమ్ము, పైన దుమ్ము, ఆ దుమ్మును కప్పేసి నాకంటే తెలివిమంతులు ఎవరు లేరు, నా గుడ్డు సేఫ్ అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? నా బిడ్డ సేఫ్. ఎవరన్నా పోయి ఓ తిక్కలదానా రోడ్లో బండ్లు పోయే కాడ, మనుషులు నడిచే కాడ గుడ్డు పెట్టి దాని మీద దుమ్ము పోసి నా ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటే, నా పిల్లలు సేఫ్ అనుకుంటే, నా ఆత్మీయ జీవితం సేఫ్ అనుకుంటే ఎలాగ తిక్కదానా? ఏదన్నా బండి పోయిందంటే ఆ గుడ్డు ఏమవుతుంది? ఎవరన్నా చూడకుండా కాలు పెడితే ఆ గుడ్డు ఏమవుతుంది? నీకు తెలివి లేదా అని నిప్పుకోడిని అడిగితే నిప్పుకోడి ఏమంటుందో తెలుసా? నాకు తెలివి ఉంది అంటదంట. ఏమంటది? లోకం ఏమంటుంది? ఆ నిప్పుకోడిని బైబిల్లో చక్కగా రాయబడింది, నిప్పుకోడి తెలివి లేదట. తన గుడ్డును, తనకివ్వబడిన ఆ బిడ్డను ఆ దారులో పెట్టి దుమ్ము కప్పేసి నేను జ్ఞానవంతురాల్ని అనుకుంటుందట. మనం అలా ఎప్పుడు ఉండకూడదు. మనకివ్వబడిన ఐక్యతను మనం కోల్పోకూడదు. ప్రైజ్ ద లార్డ్.